ఏంటి ఇండియా ఎందుకని సడన్గా ఈ ఆపరేషన్ సింధూర్ని సడన్గా ఆపేసి సీజ్ ఫైర్ అంది? చాలామందిలో ఉన్న డౌట్ ఇది. సరే, ఇది ఆపేయడం ఎందుకు ఆపేసినా కూడా ఇందులో అసలు మధ్యలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ జోక్యం చేసుకుని నేనే ఆపేశానని చెప్పి ఆయన చెప్పడం అనేది చాలా అభ్యంతరకరం. అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసాం. సరే, అది పక్కన పెడితే, ట్రంప్ అనే విషయం పక్కన పెడితే, మనం అసలు వెనక్కి తగ్గడానికి సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, మన బ్రహ్మోస్ క్షిపణిని పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ధ్వంసం చేయడానికి మనం ఉపయోగించాం. ఆ బ్రహ్మోస్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. హనుమంతుడిని చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు బ్రహ్మోస్ అంత పని చేసింది. ఎయిర్ బేస్లను ధ్వంసం చేయమని మనం బ్రహ్మోస్ని పంపిస్తే, ఆ బ్రహ్మోస్ చేసిన విధ్వంసానికి పాకిస్తాన్లో రహస్యంగా దాచిపెట్టిన అణుస్థావరాల్లో కీలకమైన వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి. దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ధార్మికత అనేది లీక్ అయిపోయి బయటకు వస్తుంది అనేది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. అన్ని న్యూస్ ఛానల్స్లోనూ వచ్చేసింది ఆల్రెడీ. అందుకని ఇమ్మీడియట్గా కూడా మనం ఆపరేషన్ సింధూర్ అనేది ఆపేసి సీజ్ ఫైర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే అణు కేంద్రాల మీద దెబ్బ తగిలిందో, యాక్చువల్గా మనం కావాలని చేసామా ఏది చేసామా అనేది ఓపెన్గా మనం చెప్పకూడదు, కానీ రావల్పిండి ఎయిర్ బేసు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద టార్గెట్ చేయాలని కొడితే ఆ రావల్పిండి ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దగ్గరలోని కిరాణా హిల్స్ ఉంది. ఆ కిరాణా హిల్స్ అంటే కొండల ప్రాంతం. ఆ కొండల ప్రాంతంలో భూగర్భంలో సొరంగాలు తవ్వి, ఆ సొరంగాల్లో వీళ్ళు ఈ అణువార్ హెడ్లన్నింటినీ దాచిపెట్టారు. ఆ దగ్గరలోనే వాటన్నిటిని ఆపరేట్ చేసే వ్యవస్థ దాన్ని కూడా పెట్టారు. ఇది ఇప్పుడు ఏమైంది, మనం రావల్పిండి ఎయిర్ బేస్ని, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని కొడదామని కొడితే, ఇది ఈ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి కమాండ్ కంట్రోల్ మొత్తం ఎగిరిపోయిందంట. అది సమస్య. కమాండ్ కంట్రోల్, అణ్వాయుధాలని కమాండ్ కంట్రోల్ అంటే ఈ అణ్వాయుధాలని మళ్ళీ వాటిని బిగించడం, వాటిని క్షిపణులకి అమర్చడం, వాటిని అక్కడి నుంచి ప్రయోగం చేయాలంటే కొనుంటే ఆ సాఫ్ట్వేర్ కానీ మొత్తం అన్నీ కూడా ఉండే ఒక ఎక్విప్మెంట్లన్నీ, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లన్నీ ఉండే ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉన్న ప్రదేశం మనం కొట్టిన దెబ్బకి ఎగిరిపోయింది. ఇది కాకుండా ఆ లోపల ఉన్న ఎక్కడ మరి ఏది దెబ్బ తగిలిందో తెలియదు, కిరాణా హిల్స్లో ఉన్న ఆ అణు పదార్థాలకే తగిలిందా లేదంటే అణ్వస్త్రాలకే తగిలిందా, దేనిదో తెలియదు, లీకేజ్ అయితే మాత్రం కంపల్సరీ వచ్చిందనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మాట్లాడుతున్న మాట. ఈ దెబ్బకి ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిగెట్టి ఇమ్మీడియట్గా మోడీ ట్రంప్ గారికి చెప్పుకోవడం, అయ్యా బాబు అయిపోయింది మన పని. ఎందుకంటే అసలు అవన్నీ కూడా పాకిస్తాన్ అక్కడ పెట్టినవే. కొంచెం డెప్త్కి వెళ్తే మనం యాక్చువల్గా 130 దాకా వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయంటే 130 అణు ఆయుధాలని మెయింటైన్ చేయడం అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అంత ఖర్చు పెట్టగలిగిన పరిస్థితుల్లో అసలు పాకిస్తాన్ లేదు. ఇప్పుడు వాళ్ళు టీలే తాగద్దని సైన్యానికి చెప్పిన పరిస్థితుల్లో రొట్టెల కోసం, ఆటా కోసం, అంటే గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్న పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రతిరోజు వాటిని మెయింటైన్ చేయడం అనేది పాకిస్తాన్ సహజం కాదు. ఇదంతా చేస్తున్నది ఇండైరెక్ట్గా చూస్తే అమెరికానే చేస్తుంది. ఇమ్మీడియట్గా వీళ్ళు అమెరికాకి చెప్పేశారు, బాబు ఇక్కడ లీక్ అయిపోయిందని. దాంతో మొత్తం గందరగోళం అయిపోయింది. అప్పుడు ట్రంప్ గారు, అప్పటిదాకా నాకు సంబంధం లేదు, దీంట్లో మేము జోక్యం చేసుకో ఇవన్నీ మాట్లాడిన ట్రంప్ కానీ, ఆ వైస్ ప్రెసిడెంట్ కానీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి మనకి ఫోన్ మీద ఫోన్ చేసి అక్కడ ఏదో ఘోరం జరిగిపోతుంది, మొత్తం లక్షల మంది ఎగిరిపోతారు అని చెప్పి మన వాళ్ళని ఒప్పించారు ఇక సీజ్ ఫైర్ కోసం. అయితే ఇందులో మన వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే,
ఇప్పుడు వస్తున్న గాలులన్నీ కూడా ఒక్కోసారి ఒక వైపు నుంచి వస్తాయి, దక్షిణం వైపు నుంచి వస్తాయి, ఒకసారి ఉత్తరం వైపు నుంచి వస్తాయి గాలులు. అలా రకరకాల గాలులు వస్తుంటాయి, అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వస్తున్న గాలులన్నీ కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియా మీదకి వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ అణు లీకేజీ కనుక పెరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ దాకా వచ్చిన గాళ్ళు ఆ పాకిస్తాన్లో ఉన్న ఈ అణుధూళిని తీసుకొని మళ్ళీ అవన్నీ ఇండియా మీదకి వస్తాయి. ఇండియా మీదకి వస్తే ఇండియాలో కూడా అందరికీ కూడా రుగ్మతలన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే వాంతులు, విరోచనాలు, రక్తపు వాంతులు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవడం కాకుండా కొంతమంది ప్రాణాలు పోయినా పోవచ్చు, లేదంటే చాలామంది హాస్పిటలైజ్ అయిపోవచ్చు, కళ్ళు పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు గర్భవతులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పుట్టే పిల్లలందరూ కూడా వికలాంగులుగా పుడతారు. రాబోయే రోజుల్లో పుట్టే పిల్లలు కూడా, అంటే ఇప్పుడు ఇంకా పెళ్లి కాని వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని కంటే కూడా వాళ్ళు పుట్టబోయే పిల్లలు కొన్ని తరాల పాటు ఇక వికలాంగులు పుడతారు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఇట్లా పుడతారు. ఇప్పటికే భోపాల్లో మనం చూస్తున్నాం అలాంటి కేసులన్నీ కూడా. సో అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇమ్మీడియట్గా మనం ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ ఆపేయడం జరిగింది. సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ అంటం జరిగింది. ఇప్పుడు మనం అసలు కొట్టిన ప్రాంతానికన్నా ఇప్పుడు 20 కిలోమీటర్లో కిరానాయిల్స్ పూర్తిగా దెబ్బతింది అంటున్నారు చాలా వరకు. దానికి ఇంకొక 50 కిలోమీటర్, అంటే ఇక్కడ మనం కొట్టిన ప్రాంతం నుంచి మనం ఈ రావల్పిండి, నూర్ఖాన్ ఎయిర్ బేస్లు కొట్టిన ప్రాంతం నుంచి ఇంకో 70 కిలోమీటర్లో కహూటా అణు విద్యుత్ కేంద్రం ఉండాలి. అది పేలితే కనుక అసలు ఇంకా పాకిస్తాన్ శ్మశానం అయిపోతుంది. ఇటు పాకిస్తాన్ మాత్రమే కాదు, ఇంకా అటువైపు చాలా ప్రాంతాలు పోతాయి. సో అందువల్ల ఇమ్మీడియట్గా మనం ఆపేయడం జరిగింది. ఇంకొకటి కారణం ఏంటంటే అసలు నిజంగా మనం తెలిసి గనక చేసాము అంటే అది పెద్ద క్రైము, ఇంటర్నేషనల్గా పెద్ద క్రైము. ఎందుకంటే వార్ హెడ్లు ఉన్న ప్రాంతం మీద మనం దాడి చేస్తే, లేకపోతే అణు రియాక్టర్లు ఉన్న చోట మనం దాడి చేస్తే కనుక అది మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అలాంటి పని కనుక మనం చేస్తే, మనం కాదు ఎవరు ఏ దేశం చేసినా కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద ఆంక్షలు విధిస్తాయి. ఆ ఆంక్షలు తట్టుకోవడం చాలా కష్టం. మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసినా, మనం అణుదాడి చేసినా కూడా సరే పాకిస్తాన్ పోతుంది, కానీ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద ఆంక్షలు విధిస్తాయి. ఆంక్షలు తట్టుకోవడం కష్టం. మనం అణుదాడి మనం చేయకపోయినా కూడా వాళ్ళ అణుస్థావరాల మీద దాడి చేసినప్పుడు కూడా అది కూడా ప్రమాదమే. కాబట్టి అప్పుడు కూడా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు వాణిజ్యంలో కానీ ఇతర విషయాల్లో కానీ సహకరించడం మానేస్తామని చెప్పి ఇలా ఆంక్షలు విధిస్తే కనుక మళ్ళీ ఎదుగుతున్న మన ఇండియా మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం పోఖ్రాన్లో మనం ధైర్యంగా చేసినప్పుడు కూడా అమెరికా మన మీద ఆంక్షలు విధించింది, ఇతర దేశాలన్నీ ఆంక్షలు విధించినాయి. వాటన్నింటినీ తట్టుకుని చాలా కాలం తట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంక్షల్ని ఎత్తేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అభివృద్ధి పదంలో వెళ్తున్నాం. ఇలాంటి టైంలో మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కనుక మన మీద ఆంక్షలు విధిస్తే తట్టుకోవడం కష్టం అవుతుంది. మళ్ళీ మన అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఇది కాకుండా ఇందాక చెప్పాను కదా, అణుధార్మికత వల్ల ఇండియాలో కొంచెం ప్రమాదాలు వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా మనం సీజ్ ఫైర్. ఇప్పుడు ఈ మాటలు మనం చెప్తున్నది కాదు, రాన్ రీసెర్చ్ ఏజెన్సీ అనేది వాళ్ళే అందరికన్నా ముందు అనౌన్స్ చేశారు, ఇక్కడ అణుధార్మికత అనేది లీక్ అవుతోంది, అణు కేంద్రాలు ఉన్న ప్రాంతంలో ఇండియా దాడి చేసిందని. మన అడిగితే మన అబ్బాయి మనకేం సంబంధం లేదని చెప్పాను. ఎందుకంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు మాకు తెలియదు, అవి ఎక్కడ ఉంటాయో కూడా మాకు తెలియదు. మేమేదో ఎయిర్ బేస్లు ఉన్నాయని చెప్పి ఎయిర్ బేస్లు కొట్టామని చెప్పి మనం తప్పించుకున్నాం. పాకిస్తాన్ వాడు అక్కడ పెట్టారని ప్రపంచ దేశాలు ఎవరికి చెప్పలేదు కాబట్టి వాడు అక్కడ ఉందని అనౌన్స్మెంట్ చేయట్లా. సో అదేదో సామెత చెప్పినట్టు తేలుకుట్టిన దొంగల్లాగా ఇండియా సైలెంట్ అయిపోయింది, పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది. పాకిస్తాన్ అక్కడ పెట్టామంటే నువ్వు అఫీషియల్గా చెప్పిన ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు, ఇక్కడికి ఎప్పుడు చేసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, ఇక్కడ ఎందుకు పెట్టావని చెప్పి మళ్ళీ దానికి ఆంక్షలు ఉంటాయి. సో అందుకని తేలుకుట్టిన దొంగలాగా అది అక్కడ అణు లీకేజ్ జరుగుతున్నా కూడా ఆ విషయాన్ని చెప్పట్లా, అఫీషియల్గా అనౌన్స్ చేయట్లా. మనం కూడా దాడి చేసామని మాకు తెలియదని చెప్పేస్తున్నాం. మనం కూడా చెబితే మనం తెలిసి చేసామంటే కూడా మనకి ఆంక్షలు వస్తాయి. కాబట్టి మాకు తెలియదండి అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు, అఫీషియల్గా ఆ ప్రాంతం ఏమి నోటిఫైడ్ ప్రాంతం కాదు, సో అందువల్ల మాకు తెలియదు అక్కడ చెప్పేసాం మనం. కానీ మనకి తెలియని విషయాలు అంటూ ఉండదు. మన వాళ్ళకి
రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వాళ్ళకి తెలియని వాళ్ళంటూ ఉండదు. అంటే వాడు మన గూఢచారి వ్యవస్థ అదంతా. సో వాళ్ళకి తెలియని వ్యవస్థ అంటూ ఉండదు. సరే, మనం తెలిసి కొట్టామా తెలియ కొట్టామా అనేది అనవసరం. కొట్టడం అయితే జరిగింది. అణుధార్మికత లీకేజ్ జరుగుతోంది. ఇది కూడా, ఈ మాట కూడా, అది కాకుండా అమెరికాకి సంబంధించిన విమానాలు, ఇది ఈ విమానం పేరు కూడా రాండ్ రీసెర్చ్ వింగ్ వాళ్ళు రాసుకొచ్చారు. ఇది బీచ్ కింగ్ అంట. ఈ బీచ్ కింగ్ అనే విమానం, అలాగే ఈజిప్ట్కి సంబంధించిన విమానాలు ఇమ్మీడియట్గా పాకిస్తాన్లో ల్యాండ్ అయిపోయినాయి. నూర్ఖాన్ ఎయిర్బేస్లో ల్యాండ్ అయిపోయినాయి. ఇవి బోరాన్ కెమికల్ని తీసుకొచ్చినాయి. ఈ బోరాన్ కెమికల్ ఏంటి అంటే, అణుధార్మికత ఎక్కడన్నా వస్తే కనుక, అణు లీకేజ్లు ఎక్కడన్నా వస్తే కనుక, లేదంటే అణుబాంబులు ఎవరన్నా పొరపాటున వేసినా కూడా, ఇలాంటివన్నీ ఎక్కడన్నా వస్తే ఆ రేడియేషన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఈ బోరాన్ కెమికల్ని కనుక ఆ ప్రాంతంలో జరిగితే కొంతవరకు ఆ రేడియేషన్ అంతా తగ్గుతుంది. ఆ బోరాన్ కెమికల్ అనేది పాకిస్తాన్లో అసలు లేనే లేదు. దీన్ని పట్టుకుని గొప్ప పరిగెట్టుకు వచ్చినాయి ఆ దేశాలన్నీ. అమెరికా ఫ్లైట్లు వచ్చినాయి, ఈజిప్ట్ ఫ్లైట్లు వచ్చినాయి. ఈ ఈజిప్ట్ ఫ్లైట్లో బోరాన్ కెమికల్ వచ్చిందనేది ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది. ఆ బోరాన్ కెమికల్ జల్లారు అంటే, తీసుకొచ్చి జల్లారు అన్న విషయం కూడా ఇంటర్నేషనల్గా అన్ని ఛానల్స్లో వస్తుంది. సో బోరాన్ కెమికల్ జల్లారు అంటేనే అక్కడంతా కూడా అణుధార్మికత పెరిగిందనేది, అంటే అణు లీకేజ్ జరిగిందనేది వాస్తవం. ఇది కాకుండా పాకిస్తాన్కి సంబంధించిన అనేక వీడియోలు వస్తున్నాయి. చాలా ఊళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఊళ్ళన్నీ కూడా ఊళ్ళకి ఖాళీ చేయించేశారు. అక్కడ అణుధార్మికత వస్తోందని చెప్పి అఫీషియల్గా కూడా పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఒక నోటు, సీక్రెట్ నోటు బయటపడింది. సో అణుధార్మికత అంటే అణు రియాక్టర్లు, అణ్వాయుధాలు లీక్ అయినాయి పాకిస్తాన్లో. ఇదైతే మాత్రం 100% వాస్తవం. ఇది అనేక రకాలుగా తెలిసింది. ఈ బోరాన్ కెమికల్ని ఈజిప్ట్ ఫ్లైట్లో తీసుకొచ్చి జల్లడం వల్ల కానీ, రాండ్ రీసెర్చ్ వాళ్ళు దాన్ని ముందుగా ఇంటర్నేషనల్ మీడియా దాన్ని బయటపెట్టడం వల్ల కానీ, ఇట్లా అనేక రకాలుగా అక్కడ అణు లీకేజ్ జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు మరి అమెరికాకి సంబంధించిన ఫ్లైట్లు కూడా వచ్చినాయి. ఈ ఫ్లైట్లు ఏం చేసినాయి? ఇది అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఇది ఇంకా మన మీడియాలో ఎక్కడ రావట్లా. మన మీడియాలో అమెరికాకి సంబంధించిన ఫ్లైట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ అవి ఎందుకు వచ్చినాయి అనేది ఇంతవరకు రాయట్లా. ఇందాకే నేను చెప్పాను, 130 అణ్వాయుధాలని మెయింటైన్ చేసే సత్తా అసలు పాకిస్తాన్ దగ్గర లేదు. అవన్నీ కూడా ఇండైరెక్ట్గా అమెరికానే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అసలు ఈ అణ్వాయుధాలన్నింటినీ కూడా అమెరికా ఆ రోజు శాస్త్రవేత్తలను పంపించింది. ఆ శాస్త్రవేత్తలు అణ్వాయుధాలన్నింటినీ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అనేది ఇప్పుడు చాలా విశ్వసనీయంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే వీళ్ళు మెయింటైన్ చేయలేరు. వీళ్ళు మామూలు టైంలోనే పాకిస్తాన్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఇప్పుడు అణుధార్మికత లీక్ అయిపోయి, కొన్ని అణ్వస్త్రాలు లీక్ అయిపోయి ఉన్న సమయంలో అలాంటి చోటకి అసలు పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వెళ్ళే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది తెలియదు శాస్త్రవేత్తలు. అక్కడ ఉన్న మిగతా బాంబుల పరిస్థితి ఏంటి? ఒకటి లీక్ అయితే దీని రేడియేషన్ వల్ల ఇంకా వేడి పెరిగిపోయి మిగతా బాంబులు పేలిపోతే ఏంటి పరిస్థితి తెలియదు. సో పెద్ద పెద్ద విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉంది. అది జరగకుండా అసలు అమెరికా విమానాలు వాటిని అసలు అక్కడి నుంచి అమెరికాకి లిఫ్ట్ చేసేసి ఉంటాయి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్గా వార్ఫేర్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నమాట. అంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఇక ఒక్క అణుబాంబు కూడా ఉండే అవకాశం లేదు. ఒకటో రెండో లీక్ అయిపోయినా కాకుండా మిగతా వాటన్నిటినీ కూడా, ఒకటి లీక్ అయినా, 2 లీక్ అయినాయా, 10 లీక్ అయినాయా, అది పక్కన పెడితే సేఫ్గా, ఇంకా ప్రస్తుతానికి సేఫ్గా ఉన్న వాటన్నిటినీ కూడా అమెరికా తన విమానాల్లో తరలించేసింది అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట. కార్గో వచ్చినవన్నీ కూడా కార్గో విమానాలు వచ్చినాయి. మామూలు మనుషులు వచ్చే విమానాలు కాదు, కార్గో విమానాలు వచ్చినాయి. అంటే వీటన్నిటినీ కూడా షిఫ్ట్ చేసేసి ఉంటారనేది అంతర్జాతీయంగా ఈ యుద్ధాలకు సంబంధించి వీటన్నిటి మీద బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నమాట. సో అంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఇక ఒక్క అణ్వాయుధం కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పటికీ బెదిరిస్తున్నారు, అణుదాడి చేస్తామని బెదిరిస్తున్నారు, కానీ అసలు ఇంకా మామూలుగానే మనం కొట్టిన దెబ్బకే అణ్వాయుధాలని దాన్ని ఫిక్స్ చేసి ఎయిర్లోకి పంపించి, ఒక మిసైల్కి పంపించి దాన్ని మన మీద లాంచ్ చేసేంత కెపాసిటీ ఆల్రెడీ మనం కొట్టిన దెబ్బకే పోయింది, మన బ్రహ్మోస్ దెబ్బకే పోయింది. ఇంకా దెబ్బతినగా మిగిలిన వాటిని ఇప్పుడు అమెరికా పట్టుకెళ్ళిపోయింది అంటున్నారు. సో అమెరికా కూడా కనుక పట్టుకెళ్ళిపోతే ఇక అసలు
పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధం లేదు లేదు లేదు. సో ఇది ఈరోజు పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాగే బేరాలు పలుకుతూ ఉంటుందా? సరే, ముందు అసలు అక్కడ అణు లీకేజీకి సంబంధించి అక్కడ కొన్ని వందల మందికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం, కొన్ని వందలు కాదు కొన్ని వేల మందికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ రావలపిండి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ. మరి వాళ్ళందరినీ రక్షించుకుంటుందా, లేదా వాళ్ళ ప్రాణాలు పోతే పోయినాయి వాళ్ళని గాలికి వదిలేస్తుందా, ఏం చేస్తుంది పాకిస్తాన్? ఆ తిప్పలే పడుతుందా, మళ్ళీ మనతో యుద్ధానికి సై అంటుందా అనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. కాకపోతే ఇంకా ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ మన మీద దాడులు చేయడానికి అనేది వస్తున్న వార్తలు. చింత తెచ్చిన పులుపులు చావలేదని మళ్ళీ ఏమన్నా చైనా సపోర్ట్తో కొంచెం ఏమైనా వచ్చి హడావిడి చేస్తుందా ఏంటనేది చూడాలి. ఎనివే, పాకిస్తాన్ దగ్గర అయితే ఇక అణ్వాయుధాలు లేవు, ఉన్నా కూడా పనికిరావు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.